యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విద్యార్థులపై జరుగుతున్నటువంటి దమనకాండను, లాఠీ చార్జ్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా అమ్మాయిలను కూడా చూడకుండా ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే కొట్లాడితే యూనివర్సిటీలలో విద్యార్థులపై వీపులు మోత మోగించిండ్రో ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఇలా మా భూములు మాకే కావాలన్నందుకు యూనివర్సిటీ విద్యార్థులపైన ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు ఏమడిగినరు? ఈ ప్రభుత్వాలకు లేని సోయి, ఈ ప్రభుత్వానికి లేని సోయి ఎక్కడి నుంచో వచ్చిండ్రు పాపం యూనివర్సిటీ విద్యార్థులు. ఒక తెలంగాణ విద్యార్థులు లేరు అక్కడ. ఈ భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి యూనివర్సిటీకి వచ్చి చదువుకుంటుండ్రు. ఏమంటుండ్రు వాళ్ళు? యూనివర్సిటీకి దక్కాల్సినటువంటి భూమిని ఎవరు కూడా గుంజుకోవద్దు అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఈ పర్యావరణాన్ని పాడు చేయొద్దు అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వృక్ష సంపదను, పక్షు సంపదను, అడవి సంపదను కూడా కల్మషం చేయొద్దు అని విద్యార్థులు ప్రాధేయపడుతున్నారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా విద్యార్థుల పైన రూములలోకి వెళ్ళి లాక్కొచ్చి కొట్టడం అంటే ఈ ప్రభుత్వం ఇంత కర్కశంగా అమానీయంగా ఇలా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే మీరు ఇన్ని మాట్లాడుతున్నా కూడా విద్యార్థుల కమిట్మెంట్కి మేము సల్యూట్ చేస్తూ ఉన్నాం. ఏ సంబంధం లేని ఎక్కడెక్కడికి వచ్చి ఈ తెలంగాణ యూనివర్సిటీ భూములు గుంజుకోవద్దని విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి మేము శిరస్సు వంచి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. యూనివర్సిటీలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని వెంటనే పరిష్కరించి, సామరస్యంగా దాన్ని పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు, అక్కడ మంచి వాతావరణాన్ని నెలకొల్పాలనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు విద్యార్థులు బలైతా ఉన్నారు. విద్యార్థుల అలుపెరగని పోరాటానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థులపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి, అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను వెంటనే రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిన్న మంత్రులు మాట్లాడిండ్రు. బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు యూనివర్సిటీలో చదివిండ్రు కదా. ఇలా నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము యూనివర్సిటీ స్టూడెంట్స్మే. మా యూనివర్సిటీ అంటే ఈ రోజుకు ప్రేమ. యూనివర్సిటీలో మేము చదువు అయిపోయింది, బయటకు వచ్చినాం. మొన్న యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ తీసిండ్రు. యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు, యూనివర్సిటీలో స్లోగన్ చేయొద్దు, యూనివర్సిటీలో నినాదాలు చేయొద్దు, యూనివర్సిటీల్లో ఎలాంటి ఉద్యమాలు చేయొద్దని ఒక సర్క్యులర్ తీస్తే వెంటనే నా చదువు అయిపోయింది అయినా ఒక పూర్వ విద్యార్థిగా విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నారు మీరు. విద్యార్థుల ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కేస్తూ ఉన్నారు అనేసి నేను కూడా అక్కడికి వెళ్ళి విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి నేను మద్దతు తెలిపొచ్చిన. నిన్న బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడితే పాత విద్యార్థులు కదా, ఇలా మంత్రులుగా ఉన్నారు కదా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కదా, విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి కొంచెమైనా మద్దతు తెలిపి వారికి సహకరిస్తారేమో అని ఆశపడ్డా నేను. కానీ ఏం మాట్లాడిండ్రు? తగదునమ్మా అని, వాళ్ళ భాషలో చెప్పాలంటే తగదునమ్మా అని విద్యార్థులు వచ్చిరట. విద్యార్థుల ఉద్దేశం లేదు. వాళ్ళు ఇప్పుడు నేను ఎట్లాగైతే చదువుకొని వచ్చినో వాళ్ళు కూడా చదువుకొని ప్రయోజకులై వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రయోజనం లేదు, భావితరాల ప్రయోజనాల కోసమే యూనివర్సిటీ విద్యార్థులు అలుపెరగని పోరాటం చేస్తుండ్రు. మీకు ఉండాల్సినటువంటి సోయి ఇలా విద్యార్థులకు ఉంది. ఆ సోయి మీకు లేనందుకు మంత్రులుగా, ప్రభుత్వంగా సిగ్గుపడండి.
ఇలా మా భూమి అని గుంజుకుంటా అని అంటున్నారు కదా. విద్యార్థులు యూనివర్సిటీకి కేటాయించినటువంటి భూమిని గుంజుకోవద్దు అని విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు ప్రాణంగా పెట్టి కదా కొట్లాడుతున్నారు. ఇక మీరు మాట్లాడినటువంటి మాటలు ముగ్గురు మంత్రులు మాట్లాడారు. ఏమన్నా పస ఉందా? బీఆర్ఎస్ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని, పార్టీని తిట్టడం తప్ప ఈ పార్టీ ఏజెండా, ఈ ప్రభుత్వానికి ఏజెండా లేనే లేదు. కేసీఆర్ని తిట్టాలి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టాలి, మీ పబ్బం 16 నెలల నుంచి గడుపుతూ ఉన్నారు. ఇంకెన్ని రోజులు మీ డ్రామాలు నడుస్తాయి? ఏమన్నా సబ్జెక్టు లేదు కాబట్టే తూతూ మంత్రంగా మా పైన నిందలేసి వెళ్ళిపోయిండ్రు. ఇలా పేడ్ ఆర్టికల్స్, పేడ్ స్టూడెంట్స్, పేమెంట్ బ్యాచ్ అని మాట్లాడిండ్రు. పేమెంట్ బ్యాచ్ ఎవరు? పేమెంట్ బ్యాచ్ అంతా మీది కదా. ఎక్కడెక్కడ పేమెంట్ చేస్తున్నారు? ఢిల్లీలో పేమెంట్ చేయడానికి గల్లీలో భూములు అమ్ముతున్నారు. మీది పేమెంట్ బ్యాచ్. ఢిల్లీ బాసుల జేబులు నింపడానికి గల్లీలో ప్రభుత్వ భూములన్నీ కొల్లగొడతా ఉన్నారు. మీరు ఒరిజినల్ పేమెంట్ బ్యాచ్. ఇవాళ ఢిల్లీలో పదవులు తెచ్చుకోవడానికి, ఇవాళ తెలంగాణలో మీ అధికారం చెలాయించుకోవడానికి ఢిల్లీ బాసులకు పేమెంట్ చేసి పదవులు తెచ్చుకుంటుంది మీది పేమెంట్ బ్యాచ్ కదా. పేమెంట్ బ్యాచ్ ఎవరైతారు? ఏ మూలకన్నా పోయి తెలంగాణలో ఎవరిని అడుగు పేమెంట్ బ్యాచ్ ఇవ్వాలంటే కాంగ్రెస్ బ్యాచ్. కాంగ్రెస్లో జరుగుతుంది. పీసీసీ కొనాలన్నా పేమెంట్ చేయాలి, మంత్రి పదవి కావాలన్నా పేమెంట్ చేయాలి, ఎమ్మెల్యే కావాలన్నా పేమెంట్ చేయాలి, ముఖ్యమంత్రి కావాలన్నా పేమెంట్ చేయాలి. పేమెంట్ ఎవరు? పేమెంటే మీది కదా. ఇవాళ మీరు మా మీద నిందలేస్తే, సూర్యుని మీద నిందలేస్తే, ఉమ్మేస్తే మీద పడ్డట్టు మా మీద వేసిన నిందలన్నీ మీ మీద పడతాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం అని ఇందిరమ్మను కూడా అవమానించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకంటే చౌకబారు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీ చేయదు. సెంట్రల్ యూనివర్సిటీకి దక్కినటువంటి భూమి 1969-70లో జరిగినటువంటి ఉద్యమ ఫలితమే ఈనాటి సెంట్రల్ యూనివర్సిటీ. ఆనాడు జయేంద్ర జయ తెలంగాణ ఉద్యమం మొదలైనాడు. ఈ ఇష్యూను పరిష్కరించడానికి కోసం, ఈ ఇష్యూని సస్టైన్ చేయడానికి కోసం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇన్వాల్వ్ అయి మీ ఉద్యోగాలు, మీ ఉపాధి మీకే దక్కే విధంగా ఇది డెఫినెట్గా పరిష్కారం చేస్తాం. దాంట్లో 6 పాయింట్ ఫార్ములా కింద పాయింట్ 2 కింద 2300 ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయిస్తున్నామనేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1973లో ప్రకటించిండ్రు. ప్రకటించి అంతటితో ఆగలే. ఆ యూనివర్సిటీలో ఇందిరాగాంధీ గుర్తుగా ఒక మొక్కను కూడా నాటిండ్రట. ఆ మొక్కను కూడా ఇలా ఈ కలుపు మొక్కలు తీసేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇలా కలుపు మొక్కలు ఎవరు? ఇలా మీ ఇందిరాగాంధీ నాటినటువంటి మొక్కనే తీసినటువంటి కలుపు మొక్కలు మీరు కదా. ఇలా గుంట నక్కలు అని అంటుంటారు కదా. గుంట నక్కలు ఎవరు? ఇందిరాగాంధీ భూమి ఇక్కడ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కోసం, భావితరాల తెలంగాణ విద్యార్థుల కోసం ఇక్కడ యూనివర్సిటీ కేటాయిస్తే ఈ ఇందిరమ్మ రాజ్యం, ఈ సోకాల్డ్ నాయకులు చెప్పుకుంటున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పి పబ్బం గడుపుకున్నటువంటి ఈ రాష్ట్ర నాయకులు ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూమిని ఇలా కొల్లగొట్టేటువంటి కుట్ర చేస్తూ ఉన్నది. ఇప్పుడు 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు. 2 లక్షల రుణమాఫీ అని తెలంగాణ రైతులను మోసం చేసిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి యువతను మోసం చేసిండ్రు. ఇలా ఇందిరమ్మ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి గద్దెనెక్కినాక ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూమిని అప్పనంగా 30,000 కోట్లకు అమ్ముకొని ఇలా ఇందిరాగాంధీ పార్టీలో ఉండి ఇందిరమ్మను మోసం చేసినటువంటి నీచమైన ఘనమైన చరిత్ర ఎవరిది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులది, ఈ ప్రభుత్వాన్ని. అంటే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పడం అనేది ఒక బోగస్. ఇందిరమ్మ రాజ్యం అని అనడం ఒక అబద్ధం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పడం ఒక భ్రమ. ఈ భ్రమలలో తెలంగాణ ప్రజలను బతికిస్తూ ఉన్నారు.
ఈ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకోవడానికి ఈ మంత్రులకు ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గుందా అంటున్నా. మీ ఇందిరాగాంధీ పేరు చెప్పి ఇలా ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూమినే గుంజుకుంటున్నారు కదా. ఇలా ఎట్లుందంటే ఆనాడు గురువేమో భూమి ఇచ్చిపోయిండు. ఆ భూమి ఇచ్చినాడు ఆయనే టీఆర్ఎస్లో ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడి ఇలా గమ్మత్ ఏంటంటే ఎవరికీ లేని అధికారము, నిజంగా ఎవరికీ లేని ఎక్కడైనా మాట్లాడేటువంటి అవకాశం ఎవరికి ఉందంటే కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రమే ఉంది. 2004లో చంద్రబాబు నాయుడు ఐఎంజీ కంపెనీ బిల్లీరావుకి ఇచ్చినప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడి అన్నాడంటే అవి అట్లట్లిస్తుంది ఆంధ్ర ప్రాంత నాయకులకని మాట్లాడిండు. 2006లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత బిల్లీరావుకి ఇచ్చినటువంటి ఆ భూమి ఏదైతుందో రద్దు చేస్తూ వెనక్కి తీసుకున్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో 2006లో ఉండి ఏం మాట్లాడిండు, రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ భూమి ఎట్లా రద్దు చేస్తామని మాట్లాడిండు. 2024లో దానికి ఏంది కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇలా కోర్టు తీర్పు వస్తే ఇది మా ప్రభుత్వమే చేసింది, రాజశేఖర రెడ్డి మా పార్టీ కాబట్టి మా ప్రభుత్వమే చేసింది అంటారు. ఇంత పెద్ద అవకాశం ఎవరికైనా ఉంటుందా? అంటే ఎటు పెట్టినా ఆయనదే నడుస్తుంది. 2004లో ఇటున్నప్పుడు చంద్రబాబు మీద మాట్లాడు, చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడు, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రి అయింది కాబట్టి 2006లో మా నాయకుడు రాజశేఖర రెడ్డి ఇచ్చిండు కాబట్టి ఇది మాకే క్రెడిట్ దక్కుతుంది అని అంటుండు. గిన్ని ఏషాలు, గిన్ని వంకలు, గిన్ని కథలు ఎవరికన్నా వచ్చా? ఆల్ టైమ్స్ అన్ని పార్టీలను అందరినీ మోసం చేస్తున్నటువంటి పార్టీ నాయకులు ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇంకేం కావాలి? ఇలా దానికోసమే అడుగుతున్నాం మేము. నిజంగా ఈ సెంట్రల్ యూనివర్సిటీకి దగ్గర మీరు తీసుకున్నటువంటి భూమి ఆనాడు గమ్మత్ ఏంటంటే ఇంకా కొంచెం డెప్త్ సబ్జెక్ట్ పోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003లో ఒక 3 నెలల ముందు ఈ భూమిని కేటాయించిండు. 3 నెలల తర్వాత 2004 మే తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ భూమి ఇవ్వడానికి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అప్పటి దేవేంద్ర గౌడ్ బంధువు ఎవరంటే రిజిస్టర్గా ఉన్నాడు. రిజిస్టర్ ఉండడం వల్ల ఏమైందంటే చంద్రబాబు నాయుడు సెంట్రల్లో ఇటు స్టేటు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని సెంట్రల్ని ఏకఛత్రాధిపతిగా తింపి ఆనాడు కేంద్రం కూడా కనీసం చంద్రబాబు నాయుడు మీద నోరు తెరవలేనటువంటి ఒక దీనమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆనాడు ఈ భూమిని అప్పనంగా ఒక ప్రైవేటు వ్యక్తులకు బిల్లీరావు అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ చంద్రబాబు నాయుడు ఏజెంట్కు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చిండ్రు ఈ భూమిని అంటే బిల్లీరావు అనేటువంటి ఒక ప్రైవేట్ చంద్రబాబు నాయుడు ఏజెంట్కి ఇచ్చిండ్రు. ఇలా ఆ భూమిని ఇవ్వడానికి సర్వే నంబర్ 25లో ఉన్నటువంటి ఈ 400 ఎకరాల భూమిని ఇవ్వడానికి మేము బయట మీకు 537 ఎకరాల భూమిని ఇస్తామని చెప్పిండ్రు. ఈ 537 ఎకరాల భూమిని ఇస్తామని చెప్పి ఈ 400 ఎకరాల భూమిని తీసుకున్నారు. మళ్ళీ 500 ఎకరాల 537 ఎకరాల్లో ఇస్తామని చెప్పినటువంటి భూమి మరి ఈ రోజు వరకు యూనివర్సిటీకి ఎందుకు ఇయ్యలే? యూనివర్సిటీ అడుగుతున్నటువంటి డిమాండ్ న్యాయమైందే కదా. ఇంకో విషయం చెప్పాలి. ఆర్టికల్ 371(d) and e 32 రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్ధత చేసిన తర్వాత ఈ 2300 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇస్తున్నాము అనేసి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్పష్టంగా చెప్పారు. ఒకవేళ ఈ భూమి వేరే వాళ్ళకి ఇయ్యదలుచుకున్నా బదలాయించదలుచుకున్నా రాజ్యాంగ సవరణ చేయాలనేటువంటి చరిత్ర కూడా ఇక్కడ మనకు ఆనవాళ్ళు కనబడుతూ ఉన్నాయి. ఇలా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూములు అప్పనంగా దారాదత్తం ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా దారాదత్తం చేసిందనడానికి ఇది ఒక ఎగ్జాంపులే. ఈ 537 ఎకరాలు ఇచ్చినామని చెప్పారు కదా గోపన్పల్లి సర్వే నంబర్ 36, 37. ఆ భూమిని ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ఆనాటి ప్రధానమంత్రి 2006 తర్వాత
ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశాల మేరకు టిఐఎఫ్ఆర్ కింద ఆదేశాల మేరకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కింద 2006 ఎకరాల భూమిని 206 ఎకరాల భూమిని ఇచ్చేసిండు. తర్వాత ఇంకేమైందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్కు 100 ఎకరాలు ఇచ్చేసిండు. ఈయన 300 ఎకరాలు పోయింది కదా. మరి ఈ హెచ్సిఏకి ఇచ్చినటువంటి బదలాయించినటువంటి భూమి యూనివర్సిటీ ఆధీనంలో లేదు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే యూనివర్సిటీ ఆనాడు 2300 ఎకరాలకు కోటి రూపాయల విలువతో 2300 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కట్టినటువంటి చరిత్ర ఉంది. ఈ దేశంలో ఏ యూనివర్సిటీకి కాంపౌండ్ వాల్ లేదు, కానీ ఆనాడే 73-74వ సంవత్సరంలో కోటి రూపాయలతోని కాంపౌండ్ వాల్ పెట్టినటువంటి చరిత్ర కూడా ఆ యూనివర్సిటీకి ఉన్నది. ఇలా దీన్ని అంతా చేసి ఏం చేసిండ్రంటే ఇలా అప్పనంగా అమ్ముకుంటేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఈ ప్రభుత్వం 2024లో మేము అధికారంలో రాగానే తీర్పు వచ్చేసింది. ఇలా మేము కూడా అధికారం ఇలా ఈ భూమిని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ, ఈ భూమికి రక్షణగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఇలా ఈ భూమి పూర్తిగా కేసును కొట్లాడింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఇలా కేసు రాగానే ఇలా హైకోర్టులో కొట్టేయంగానే సుప్రీంకోర్టు పోయింది. కేసు రాగానే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే టీజీఐఐసితోని ఒప్పందం చేసుకున్నారు. టీజీఐఎస్తో ఒప్పందం చేసుకుని 30,000 కోట్ల రూపాయలు తనఖా పెట్టి 30,000 రూపాయలు తీసుకున్నది. హైకోర్టులో ఎప్పుడైతే ఓడిపోయిండో బిల్లిరావు ఈ హైకోర్టును ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టులో అది కేసు తీసుకోలేదు, కేసు కొట్టేసిండు. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఈ భూమిని టీజీఐఎస్ కింద వీళ్ళు 30,000 కోట్లకు తనఖా పెట్టి ఈ 30,000 కోట్ల కూడా తనఖా పెట్టి వీళ్ళు ఇంకో పని ఏం చేసిరంటే మళ్ళీ యాక్షన్ పెట్టుకోవడానికి కూడా ఒక అమెండ్మెంట్ రాసుకున్నారు. అందులో నేను చెప్పలేదా, 30,000 కోట్లకు తనఖా పెట్టింది టీజీఐఎస్ దగ్గర, మళ్ళీ అవకాశం వస్తే మేము యాక్షన్ పెట్టుకొని అమ్ముకుంటామని కూడా అందులో ఒక క్లాజ్ పెట్టుకున్నారు. అంటే ఆల్ టైమ్ రికార్డ్స్లో ప్రజలను ఇటు సంస్థలను మోసం చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నదానికి ఇంకెంత ఆనవాళ్ళు కావాలి. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఈ 15-16లో ఈ కేసు వచ్చినప్పుడు హైకోర్టు అడిగింది మీ ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఏందని, ఈ ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఏందని ప్రభుత్వంను హైకోర్టు అడిగినప్పుడు ఈ యూనివర్సిటీకి మిగిలి ఉన్నటువంటి భూమిని ఈ యూనివర్సిటీలో ఇంకా మిగిలిపోయినటువంటి భూమిని అది 1600 1700 ఆ భూమి ఎంతుందో దాన్ని సర్వే చేసి ఆ యూనివర్సిటీకే రిజిస్టర్ చేయమని చెప్పినటువంటి ఘనత మాది. ఇలా మేము కొట్లాడితే 2023 డిసెంబర్లో మీరు అధికారంలోకి వచ్చిండ్రు, 2024లో ఆగస్టులో అది జడ్జిమెంట్ వచ్చింది. ఇలా దాని జడ్జిమెంట్ రాగానే ఇలా మేమే కొట్టేసినాం క్రెడిట్ అని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఇది ఎట్లుందంటే నారు పోసినవాడు ఎవరు, నీరు పోసినవాడు, ఇలా క్రెడిట్ మీరు తీసుకుంటారు. అంటే రాజశేఖర రెడ్డి చేసినటువంటి ప్రయత్నం, కేసీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా క్రెడిట్ అంతా కూడా ఇలా మేమే తీసుకుంటున్నామని చెప్పుడు ఎంత హాస్యాస్పదం. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఇలా ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల మేము ఎట్లయితే జాప్యం జరిగిందో ఇలా ఆర్డర్ కాపీలు ఇచ్చి ఇలా ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పుకునుడు ఎంత దిక్కుమాలిన చర్యనో ఇలా గత ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాన్ని పక్కన పెట్టి ఇది కూడా నేనే చేసిన అన్నటువంటి క్రెడిట్ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మేము కట్టినటువంటి బిల్డింగ్లకి ఇలా రంగులేసి ఇది బ్యూటిఫికేషన్ అంటుండ్రు, మేము కట్టినటువంటి ఫ్లైఓవర్లకు రంగులేసి ఇది బ్యూటిఫికేషన్ అంటుండ్రు, మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చి మేము జాబ్ క్రియేషన్ అంటుండ్రు. మరి మీరు ఎప్పుడు జాబ్ క్రియేషన్ చేసిండ్రు, ఎప్పుడు బ్యూటిఫికేషన్ చేసిండ్రు? ఇలా మీరు ఏడాదిలోనే గత ప్రభుత్వం ఏ ప్రయత్నం చేయకుండా ఇలా మీ అకౌంట్లో వేసుకుంటారు. అంటే అంది వస్తేనేమో మీ అకౌంట్లో వేస్తారు, లేదంటే చెడిపోతేనేమో పక్కన
ఖాతాలు వేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందనడానికి ఇంతకంటే దిక్కుమాలినటువంటి సందర్భం లేదని కూడా సందర్భంగా గుర్తు చేస్తాను. ఇంకోటి టీజీఐఎస్కి ఇచ్చేటప్పుడు ఇంకో ప్రతిపాదన ఏంటంటే, టీజీఐఎస్కి ఈ ల్యాండ్ని ఎప్పుడైతే 400 ఎకరాలు బదిలాయించి 30,000 కోట్లు తీసుకున్నారో, ఎకరానికి 75 కోట్ల చొప్పున 400 ఎకరాల భూమిని 30,000 కోట్లకు స్టాంప్ డ్యూటీ మినహాయిస్తూ 2024 జూన్ నాడు టీజీఐఎస్కి తరలించింది, బదలాయించింది. అదేవిధంగా ఈ కంచపచ్చిబావుల్లో ఉన్నటువంటి ఈ భూమిని కూడా మళ్ళీ యాక్షన్ పెట్టుకోవడానికి కోసం ఐసిఐసి బ్యాంక్ దగ్గర కూడా 10,000 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేసిండ్రు. అంటే ఇక ఈ ప్రభుత్వం ఇదే భూమిని మళ్ళీ యాక్షన్ పెట్టి 40,000 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా నేను మంత్రులను అడుగుతా ఉన్నా, మీరు ఇలా ప్రజలకు చేసింది ఏంది అడుగుతున్నా. ఇలా ముఖ్యమంత్రి గారేమో అసెంబ్లీలో మాట్లాడుతూ అందులో పక్షులు లేవు, జింకలు లేవు, నెమలు లేవు, అసలు ఏం లేవంటుండ్రు. ఇలా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ కెమెరాని తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి విజువల్స్ను పరిశీలించండి. కేసీఆర్ గారి నాయకత్వంలోనో గ్రీన్ సిటీ పెంచడానికి ప్రయత్నం చేస్తే ఇలా మీరు దామగుండం దగ్గరనేమో 3,000 ఎకరాల భూమిని అంతా కొల్లగొట్టి అక్కడ అడవినంతా నరికేసిండ్రు. అంబేద్కర్ యూనివర్సిటీకి ఉన్నటువంటి ఆ భూములను కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇలా హెచ్సి భూములను కూడా కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేసి ఒక యుద్ధ వాతావరణం ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఏ విధమైనటువంటి యుద్ధ వాతావరణం కనబడుతుందో ఇలా సెంట్రల్ యూనివర్సిటీలో వందలాది వెహికల్స్, జేసీబీలు, ఈ ప్రొక్లీనర్లు అన్నీ తీసుకొచ్చి రాత్రికి రాత్రి అడవినంతా విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇలా ఈ అడవిని ఎందుకు విధ్వంసం చేసిండ్రని మేము ప్రయత్నం చేస్తాం. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాన్ని ఇలా మీరు అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇలా మీరు వాళ్ళ మీద దమనకాండ ప్రవర్తిస్తూ ప్రయత్నంగా వాళ్ళని అరెస్టులు చేసి జైల్లో పెట్టడాన్ని మీది ఏ రకమైనటువంటి చర్య? ఇలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, సమైక్య రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏముంది అని అడుగుతా ఉన్నాం. ఆనాడు తెలంగాణ జై తెలంగాణ అన్నందుకు చంద్రబాబు నాయుడు మా వీపులన్నీ పలగొట్టి తెలంగాణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండు. ఈరోజు యూనివర్సిటీకి చెందాల్సినటువంటి ఈ భూమిని 400 ఎకరాల భూమి తీసుకోవద్దన్నందుకు యూనివర్సిటీ విద్యార్థుల వీపులు వాయగొట్టి ఇలా జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎవరి పక్షాన మాట్లాడుతూ ఉన్నారు? మీరు ఎవరి గొంతుక అని అడుగుతూ ఉన్నాం మేము. ఇలా ప్రజల పక్షాన మీరు భూములు తీసుకోదలుచుకుంటే మీరు ఇంకా చాలా భూములు ఉన్నాయి. మీరు నిజంగానే ఈ రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టు తేవాలనుకుంటే అనేకమైనటువంటి భూములు ఉన్నాయి, ఆ భూములు తీసుకోండి. యూనివర్సిటీ అనేది ఒక సరస్వతి తల్లి, ఎంతోమందికి అవకాశాలు ఇచ్చేటువంటి ఒక యూనివర్సిటీ విశ్వవిద్యాలయాన్ని కూడా మీరు విధ్వంసం చేస్తున్నారు. అంటే ఈ 16 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం తప్ప, విషం తప్ప తెలంగాణకు సమకూర్చింది, చేకూర్చింది ఏమి లేదు. ఈ 16 నెలల్లో యూనివర్సిటీతో పాటు ఇలా మొత్తం విధ్వంసమే. మీరు కట్టింది ఏం లేదు, కూల్చుడే. మీరు నిర్మాణాలు లేవు, కూల్చుడే. మీరు ఏంది కాల్చుడు కూల్చుడు తప్ప నిర్మాణాలు మీ హయాంలో లేవు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి కోసం ఏదో ఒకటి మా మీద విషయం కక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మేము ఒకటే, ఈ వేదిక నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, యూనివర్సిటీలో మీరు సర్క్యులర్ ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రెచ్చగొట్టిండ్రు. ఇలా సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని కొల్లగొట్టడానికి ఎక్కడ భూమి లేనట్టుగా విద్యార్థులను రెచ్చగొడతా ఉన్నారు. విద్యార్థులతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడలేదు. విద్యార్థులతో గోక్కోకుండ్రి. విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలను నిర్మించగలరు, ప్రభుత్వాలను కూల్చగలరు. ఆ విద్యార్థులకు ఆ శక్తి ఉంది. మీకు చేతనైతే మీరు ఇచ్చినటువంటి హామీల మీద మాట్లాడండి, మీరు ఇచ్చినటువంటి హామీల మీద ప్రయత్నం చేయండి, హామీలు నెరవేర్చండి. వాటి మీద నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీ పైన విషం గక్కుతూ, కేసీఆర్ గారి పైన విషం గక్కుతూ ఇలా మా పార్టీ పైన నిందలేస్తా అంటే ఇలా ఆ ఉద్యమం వెనుక కూడా మేమే ఉన్నమాట. పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చ కనబడ్డట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ ఈ పచ్చకామెరలు వచ్చినట్టున్నాయి. ఏ పని చేసినా దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ లేదు, ప్రజలు ఉన్నారు.
ప్రకృతి ప్రేమికులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి వన సంపద ప్రేమికులు ఉన్నారు, అడవిని ప్రేమించేటువంటి ప్రేమికులు ఉన్నారు, పొల్యూషన్ వద్దనేటువంటి ప్రేమికులు ఉన్నారు. ప్రజల యొక్క ఆ మనోభావాలను దెబ్బతీయకుండా ఇలా హైదరాబాద్కు గుండెకాయ లంగ్ స్పేస్ లాంటి ప్రాంతాన్ని మీరు దుర్వినియోగం చేసి విధ్వంసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కొత్త ప్రాజెక్టులు కట్టాలనేటువంటి నిజంగానే మీకు నిశ్చలమైన స్థితి, మంచి మనసు ఉంటే చాలా భూములు ఉన్నాయి. ఇలా మీ ప్రభుత్వాన్ని భూములు అమ్ముకొనే కదా మీ ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఈ ప్రభుత్వానికి భూముల మీద ప్రేమ ఉంది ఎందుకుందో అర్థమవుతలేదు. వచ్చి రాగానే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండ్రు? భూములు అమ్ముకుంటూ పోతే ఇది పెద్దల సంపద, వారసత్వంగా వస్తున్నటువంటి సంపద, ఈ సంపదను మనం కొల్లగొట్టుకుంటా అమ్ముకుంటా పోతే రేపు బొందబెట్టడానికి 6 గజాల జాగా ఉండదని మాట్లాడినటువంటి పెద్ద మనుషులకు నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా మీ ప్రభుత్వ భూములన్నీ అప్పనంగా అమ్ముకుంటూ పోతే, వేలం వేసుకుంటూ పోతే రేపు మనం చచ్చిపోతే బొందబెట్టడానికి కూడా జాగా ఉండదు కదా అనేటువంటి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అడుగుతూ ఉన్నా. ఇలా భూమితోనే వీళ్ళ ప్రభుత్వం అంతా నడుస్తూ ఉన్నది. అక్కడ పోయి లగచర్లలో భూములు గుంజుకుంటారు, అక్కడ పోయి ఫార్మసిటీలో భూములు గుంజుకుంటారు, ఇక్కడ పోయి యూనివర్సిటీలో భూమి గుంజుకుంటారు. ఎటువెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి కూడా భూముల చుట్టూ భూములు అమ్ముకోవడము, భూములు కొల్లగొట్టడము, ఈ భూముల మీదనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడ్డది. ఇది భూముల మీద వీళ్ళకు ఆశపడింది. తెలంగాణ భూముల నమ్మి సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అయితే భూములను కొల్లగొట్టి ఆనాడు విధ్వంసం చేసిండ్రో తెలంగాణను, తెచ్చుకున్నటువంటి తెలంగాణను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేసి తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి కుటిల ప్రయత్నాలు చేస్తుంది. ఇది ఆపకుంటే, ఇది నిలువరించకుంటే విద్యార్థులు అందరూ పెద్ద ఎత్తున ఉద్యమం మొదలు పెడతారు. దీంట్లో ప్రతి తెలంగాణ పౌరుడు, తెలంగాణ మట్టి బిడ్డ, దాంతోపాటు పక్క రాష్ట్రాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా మేల్కొని ఇలా న్యాయమైనటువంటి మా భూములు మాకు కావాలి, ఇలా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల సంపద ఇది, ఈ భూములన్నీ లాక్కుంటూ పోతే రేపు చదువుకోవడానికి ఈ భూమే మిలగదని విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. ఇలా ఈ విద్యార్థుల తరపున డెలిగేషన్స్ కూడా ఢిల్లీలో హెచ్ఆర్డి మినిస్టర్ని కలిసినాం. ఇది న్యాయమైనటువంటి డిమాండు. ప్రభుత్వం సరైనటువంటి విధానంలో పోక, సరైన క్లారిటీ లేక, వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేక ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసి ఇలా మా మీద విషం కక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది ఇప్పటికైనా సోయి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని మంచి పరిపాలన చేయాలని ఈ కాంగ్రెస్ పార్టీకి హితవు చేస్తాం. థ్యాంక్ యూ.